నమస్కారం అండి. మనకు ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. ఒక్కోసారి ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా జరిగిపోయినా మనం తప్పిదమ్మా తలరాత అనే దానిలా తేల్చుకోలేక మనం అది నా తలరాత అంటాం. చూడండి, ఒక పాపని తల్లిదండ్రులు ఎంతో అల్లారముద్దుగా పెంచుతారు, చదివిస్తారు, అందం ఉంటుంది, కట్నం దాచిపెడతారు, అన్నీ ఇస్తామనుకొని రెడీగా ఉంటారు. చూసేటప్పుడు ఏం చేస్తారు, వాడికున్న ఆస్తిగా వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తి, తల్లిదండ్రుల పలుకుబడి, పోతే అబ్బాయి ఎలా ఉన్నాడు, వాడి బ్రాస్లెట్, వాడి బండి, ఇవన్నీ చూసి మోసపడి అన్నీ ఇచ్చేసే అమ్మాయిని ఇచ్చేస్తారు. అన్నీ కూడా ఇచ్చేస్తారు. ఒక 6 నెలలు గడిచిపోతుంది, కొంచెం అక్కడ ఏదో మెలిక స్టార్ట్ అవుతుంది. సంవత్సరం గడిచిపోతుంది, 2 సంవత్సరాలకు పాప బాబో పుడతారో, వాడి నుంచి వాడి రియాక్షన్ ఏందో వీళ్ళకి తెలిసిపోతుంది. ఒక 3-4 సంవత్సరాల వరకు వాడికి అన్ని అలవాట్లు ఉంటాయి, కానీ సంపాదించే అలవాటు తప్ప. ఈ అన్ని అలవాట్లు ఉండి సంపాదించే అలవాటు లేక వాడు దేనికో దానికి బానిసై 4-5 సంవత్సరాల్లో పోతాడు. అప్పుడు అన్నీ ఉన్న అమ్మాయి ఏమి లేనిది అవుతుంది. అది మరి ఏంటంటే తలరాత తప్పిదమా? చూడండి, మనం ఒక అంగడికి పోదాం ఆవు తెచ్చుకుందామని. ఆ అంగడికి పోయి ఆవు తెచ్చుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా దేన్ని చూడాలి? ఎక్కువ ఉన్నదాన్ని చూడాలి. ఎప్పుడు కూడా రేట్ ఎక్కువ ఉంటే వస్తువుకు ఆ వస్తువు నాణ్యత ఎక్కువ ఉంది అని అర్థం. అంటే ఆ రేట్ ఎక్కువ చెప్పేవాడు తక్కువ ఇవ్వడానికి వాడికి మనసు ఒప్పదు. ఎందుకంటే నా వస్తువు మంచిది, బలమైంది అని. ఆ ఆవును కొనుక్కునేటప్పుడు తక్కువ రేట్లో ఉందా అని తెచ్చుకుంటాం. తక్కువ రేట్లో ఉన్నదాన్ని తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఏదో బలహీనత ఉందన్నట్టు. అది పాలు ఇవ్వకపోవచ్చు, దానికి రోగము ఉండొచ్చు. కొన్నాళ్ళకి అది పాలు తగ్గుతుంది, లేకపోతే వట్టిపోయి ఏదో రకమైన జబ్బు. మరి ఆవు తెచ్చుకున్నది తప్పిదం అంటారా, చచ్చింది తలరాత అంటారా? మీరు నిర్ణయించాలి. ఇక ఒక రైతు పంట వేస్తాడు. పంట వేసి ఆ సంవత్సరం కొంత లాభాన్ని తీసుకుంటాడు. లాభాన్ని తీసుకున్న పంటను మర్చిపోయి ఆ టీవీలలో, ఫోన్లను వచ్చే యాడ్ బాగా కాస్తుంది, ఇటు పెట్టుబడి వస్తుంది అని వేరే విత్తనాలు కొంటాడు. ఆ విత్తనాలు కొన్నప్పుడు అది కొత్తది ప్రయోగం, జర్మినేషన్ కాకపోవచ్చు, పంట పండకపోవచ్చు. అయితే అప్పుడు ఆ పంట పండదు, లేకపోతే మొలవదు. మరి ఇది రైతు తప్పిదమా తలరాత? చూడండి, మనం ఒక మంచి ఇంట్లో ఉంటాం, అది పెంకుటిల్లు కావచ్చు, ఏదో మన సాదా సీదా ఇల్లు. ఆ ఇల్లు ఉంటూ హాయిగా గడిపేస్తాం. కొన్ని రోజులకి మనకు ఆలోచన పెరిగిపోతుంది. ఆలోచన కాదు, నేను ఏదో కావాలని ప్రెస్టేజ్ కావాలని కోరుకుంటాం. ఒక 2 అంతస్తుల బంగ్లా కడతాం, కానీ ఆ డబ్బు మన దగ్గర లేదండి. ఎక్కడి నుంచో తీసుకొని ఆశతో కట్టేస్తాం. కట్టి మధ్యలో వచ్చేవరకే మనలో ఏదో అలజడి స్టార్ట్ అవుతుంది. చివరికి వచ్చి 2-3 నెలలు అయితే 6 నెలలు అక్కడ ఉండేవారికి అప్పుల మూత మోగిపోతుంది. దీన్ని అమ్మాలనే ఆలోచన వస్తుంది, చివరికి అమ్మేస్తాం కూడా. మరి ఇది తలరాత తప్పిదమా? మీరు చెప్పాలి, తలరాత తప్పిదమా? ఈ తలరాత తప్పిదం అనేది ఒక్కసారి ఆలోచిస్తే, తలరాత అనేది ఏంటండి? భగవంతుడు మనల్లందరినీ సృష్టిస్తాడు. కళ్ళు లేకపోవడమో, చెవులు లేకపోవడమో, మాట రాకపోవడమో, కుంటి వాళ్ళగా పుట్టడమో, లేకపోతే మందబుద్ధో, ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవి. అవి తలరాతలండి. కానీ అన్నీ ఉండి కూడా ఈ ఏం పని చేయండి, అల్లుడు అందంగా ఉన్నాడు అని ఇస్తారు చూడండి, అది ఖచ్చితంగా తప్పే. పైసలు తీసుకుపోయి కూడా వ్యాపారం కోసము, మనము లాభం కోసం ఒక మంచి ఆవును కొనుక్కుందామని పోయి కొన్ని డబ్బులు దాచుకొని అగ్గవచ్చి ఆవును కొనుక్కుంటారు చూడండి, అది ఖచ్చితంగా తప్పిదమే. పంట వండింది, నీకు లాభం ఉంది, లాభం వచ్చింది, కానీ ఆ లాభాన్ని కాదని నువ్వు వేరే విత్తనాన్ని వాడతావు చూడు, ఎంత ఆశ అండి. అది జర్మినేషన్ కాకుండా పోయింది, అది నీ తప్పిదమే. అంతేకాదండి, ఈ తప్పిదాలలో ఇంకెన్నో ఉన్నాయి. ఒక పిల్లవాడు ఉంటాడు, వాడిని మంచిగా చదివియాలి, ప్రయోజకుడిని చేయాలనుకుంటారు. వాడికి బూట్లు కొంటారు, చాలా డబ్బులు పెడతారు, ఎక్కడెక్కడనో చదివిస్తారు, కానీ వాడి మీద గారభం బాగా పెడతారు, వాడిని ఏది అడిగారు. కొన్నాళ్ళకి వాడు ఏమవుతాడు, ఏది చెప్పకపోతాడో, వానికి అలవాట్లేదు, చెప్పడమే అలవాట్లేదు, చేయడమే అలవాట్లేదు. వానికి జల్సాగా తిరగడమే తెలుసు, హాయిగా బడికి పోవడం, రావడం, మంచి అన్నీ కొనుక్కోవడం, వేసుకోవడం తెలుసు. మరి వాడు చెడిపోతే తలరాత అండి, తప్పిదమా? తప్పిదమే. ఈ తప్పిదాలన్నీ తెలుసుకున్నప్పుడే మన తలరాత బాగుంటుంది. తలరాత అంటే నేను చెప్పాను చూడండి, కళ్ళు లేకపోవడమో, గొడ్డేయకపోవడమో, లేకపోతే
పిల్లలు లేకపోవడమో ఇంక ఎన్నో ఉన్నాయి. అవి భగవంతుడు ఇచ్చేటివి. భగవంతుడు ఇచ్చేటివి మాత్రమే తలరాతలు. మనకు సృష్టించుకున్నవన్నీ కూడా తప్పిదాలే. మనం ఎప్పుడు కూడా ఆలోచించి చేయాలి. తప్పిదాన్ని తలరాత అనకూడదు. తప్పిదం తప్పిదమే.